హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏందా స్టార్టింగ్ ఇలా పచ్చగా ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కరివేపాకు చెట్లు అండి ఇవి. నేనైతే కరివేపాకు కోసుకుందామని ఇక్కడికైతే వచ్చాను. ఎందుకంటే కరివేపాకు కారం లేదు, మామూలు కరివేపాకు కూడా లేదు అసలు ఇంట్లో. సరే కరివేపాకు తీసుకొని వెళ్ళి కరివేపాకు కారం అయితే చేద్దామని కరివేపాకు కోసుకుందామని వచ్చాను. నేను వస్తే నా వెనకతల నా పిల్లలు కూడా వచ్చేసారు, మా పాప అలాగే మా బాబు కూడా వస్తున్నారు. ఇక్కడ నేను ఏదో చేస్తున్నాను, పిల్లలు అంతే కదా, మనం ఎక్కడికైనా వెళ్తే మన అమ్మట వచ్చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. ఇక్కడ ఏంటంటే కరివేపాకు మా ఇంటి ఎదురుగా చెట్లు అయితే ఉన్నాయి. వాళ్ళు అయితే కోసుకోమన్నారు, కోసుకోండి అమ్మ అని చెప్పారు. అందుకని ఎప్పుడన్నా అయిపోయినప్పుడు ఇలా 1 వీక్ ఆర్ 10 డేస్కి ఒకసారి అయితే కోసుకుంటాను. కోసుకోమన్నారు కదని ఎట్లా పడితే అట్లా పిచ్చిగా అయితే కోయకూడదండి. ఎందుకంటే వాళ్ళు అసలు కోసుకోమనడమే గొప్ప, అట్లాంటిది మళ్ళీ మనం ఎట్లా పడితే అట్లా కోసుకొని ఆ చెట్లను అయితే పాడు చేయకూడదు కదా. అందుకని నాకు కావాల్సినంత వరకు అయితే 10 డేస్కి ఒకసారి అలా కోసుకుంటాను. ఇంకా అది తెచ్చుకొని నాకు ఒక 10 డేస్ దాకా అయితే ఇంకా సరిపోయిద్ది. ఇంకా ఆ తర్వాత మా పిల్లలు నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను. అంతకుముందే పాలైతే కాకబెట్టేశాను, పాలైతే ఇద్దాం పిల్లలకి ఈవినింగ్ అని. ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంక మార్నింగ్ పాలు ఇవ్వట్లేదండి, ఈవినింగ్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మా బాబుకి అప్పుడు హెల్త్ బాగోలేదు. అప్పుడు ఏంటంటే డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చింది. అప్పుడు వచ్చి ఆ ఊరు నుంచి ఫీవర్ తగ్గేసేసి తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు వస్తాను ఇదివరకు ఇట్లాగా మార్నింగ్ పాలు, నేను ఇదివరకు ఎప్పుడు మార్నింగే ఇచ్చేదాన్ని. అప్పుడు ఏంటంటే మార్నింగ్ పాలు ఇస్తుంటే మా బాబు కొంచెం కడుపులో నొప్పి అని అన్నాడు. ఇంక అప్పటి నుంచి ఏంటంటే నేను మార్నింగ్ పాలు ఇవ్వడం మానేసేసాను. ఎందుకంటే తను అలా 4 డేస్ ఇస్తే 4 డేస్ నాకు కడుపులు నొప్పి అని అన్నాడు. అందుకని ఈవినింగే ఇస్తున్నాను. ఇంక ఈవినింగ్ ప్రతిరోజు అయితే కంపల్సరీగా పాలైతే ఇస్తాను. ఇంకా వాళ్ళు పాలైతే తాగడం అయితే అయిపోయింది. ఆల్రెడీ అంట్లు కడుక్కోవడం అన్నీ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఇంకా బట్టలు మడతేయడం ఒక్కటే ఉంది. ఇక్కడ ఇంకా నేను బట్టలు మడతేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలు మడతేసేసి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించడాలు ఇంకా అవే ఉన్నాయి. స్నాక్స్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే పాలు తాగేస్తారులే అని చెప్పేసి. ఇంక పిల్లలు కూడా మాకేమొద్దు స్నాక్స్ అని చెప్పారు. ఇంకా కరివేపాకుని తెచ్చి నీళ్ళతో నీట్గా వాష్ చేసి ఒక చిల్లులు బొచ్చులో పెట్టేసేసి ఇంకా దాన్ని అయితే ఇంకా వడగట్టేసేసాను. ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ అయితే చేసేసాను బయటికి వెళ్దామని. అయ్యండి ఇంట్లో చూసినారు కదా, చిన్న పనులు అయితే అయినాయి. ఇంకా మా వారు కాలేజీలో ఉన్నప్పుడే ఫోన్ చేశారు, ఈరోజు డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయి, మాకు బయటకి ఎక్కడికన్నా వెళ్దాము సరదాగా అన్నారు. ఇంకా ఏందో తెలీదు, మంత్కి ఒకసారి మాత్రం అలా బయటకి అయితే వెళ్ళొస్తాము. ఎప్పుడు ఇంట్లోనే కదా, డిఫరెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళి అలా తిని రావడం అదొక అలవాటు అయిపోయింది మాకు. ఇంక ఈరోజు అయితే ఎందుకు మా వారికి బయటకు వెళ్దాం అని అనిపించిందంట, వెళ్ళి తినొద్దామని. ఇంకా సరేలే ఏం వండ మాకు అంటే నేను ఇంక ఇంట్లో కూడా ఏం వండలా. పొద్దున మునక్కాయ టమాటా కర్రీ అయితే చేశాను, ఇంకా అది అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఏమి చేయలేదు, ఆల్రెడీ ముందే చెప్పారు కాబట్టి. ఇంకా ఇడ్లీ పిండి అవి మిక్స్ చేయాల్సినవి అవన్నీ అయితే చిన్నవి అవన్నీ వచ్చిన తర్వాత అయితే చేద్దాం అన్నట్టు ఇంకా చిన్న ఇంట్లో పనులన్నీ మిగతా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంక ఇక్కడ నేను మా బాబు ఇద్దరం అయితే ఇంకా రెడీ అయ్యాం. మా పాప కూడా రెడీ అయింది. రెడీ అయ్యి తను సాయి గణేష్ వాళ్ళతో పాటు అయితే వెళ్ళింది. ఇంకా నేను మా వారు మా పాప అయితే మా బాబు అయితే ఒక బండి మీద వెళ్తున్నాం. ఇంకా సాయి గణేష్, నందిని ఆల్రెడీ అందరూ మీకు తెలిసే ఉంటారు, నా వీడియోస్లో చాలా చూసారు మీరు. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఎప్పుడు రెస్టారెంట్కి మేము ఒక్కరు వెళ్ళకుండా ఇలా సరదాగా మా 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్దాము, సరదాగా బాగుంటుంది అన్నట్టు, సరదాగా వెళ్ళి తిని రావచ్చు అన్నట్టు. మా బాబు అడ్డకి తలకాయ అయితే ఊపుతున్నాడు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ రోజుతో మా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రేపు ఏంటంటే దసరా సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో చేసేసి ఇంకా రేపటి నుంచి అయితే హాలిడేస్ అయితే ఇస్తారంట, ఎల్లుండి నుంచి హాలిడేస్ అయితే ఇస్తారంట. ఇంకా అదే దసరా హాలిడేస్. ఇంక ఈరోజు ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఏం చేస్తాంలే వెళ్దాము సరదాగా బయటికి అని అంటే ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంక మా వారైతే బయట అయితే వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా కన్నయ్య? వీళ్ళకే భలే ఇంట్రెస్ట్గా ఉంది బయటికి వెళ్దాము సరదాగానంటే. ఇంకా అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయ్యింది, చూసేయండి. ఇంకా మా వారు కాలేజీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు కాబట్టి స్నాక్స్ కూడా ఏం చేయలేదు. ఇంకా మేమైతే రెడీ అయ్యాము బయలుదేరటానికి ముందు.
ఇడ్లీ చేద్దాం అంటే మరుసటి రోజు ఇడ్లీ చేద్దామని ఇడ్లీకి అయితే నానబోసాను. ఇంకా నానబోసి ఇడ్లీ రవ్వ కూడా మిక్స్ చేద్దామంటే నేను నానబోసిన మధ్యాహ్నం, అందుకని ఇడ్లీ రవ్వ కూడా నానేసేసి ఆల్రెడీ కరివేపాకు కడిగాను చెప్పానండి, అది చెప్పాను కదా. ఇంకా అది మేమైతే స్టార్ట్ అయ్యాము 7కి అలాగా ఆలస్యమైద్దని వెళ్ళి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని తినేసేసి రావచ్చని. పెద్ద ఎక్కువ దూరం అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే నార్మల్గా నందిగామ దాకా అయితే వెళ్దామని అనుకున్నాం. కానీ ఏమైందంటే నందిగామ దాకా అంటే మళ్ళీ ఈవినింగ్ నైట్ కదా, మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారేమో, మళ్ళీ ఎందుకు అంత దూరం అని ఇంకా కాలేజీకి దగ్గరలోనే అక్షయ రెస్టారెంట్ అని ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇది ఏంటంటే హైవే పక్కనే రెస్టారెంట్, చాలా బాగుండిద్ది. మంచిగా హైవే మీద చెల్లే బండులు, కొంచెం చల్లటి గాలి, బయట ఇలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించిద్ది. ఇంకా మేము మా వారు మా బాబు అయితే ఒక బండి మీద వస్తే సాయి గణేష్, నందిని, అట్లాగే నైవన్, కోవుదా వీళ్ళ వరకు ఒక బండి మీద అయితే వచ్చారు. ఇంకా మేము కొంచెం ముందే వచ్చేసాము, వాళ్ళు కొంచెం ఆలస్యమైంది. ఇక్కడికి రాగానే నైవన్ అయితే విచిత్రంగా అదో విధంగా చూస్తున్నాడు. వాడు భలే క్యూట్గా అయితే సైకిల్ చేస్తాడు, కళ్ళు మూయడాలు, కొంచెం ఆఫ్గా అలా మూయడాలు అలా అయితే చేస్తాడు. భలే నవ్వుతాడు, సిగ్గుపడతాడు కూడా. చిన్నపిల్లలు ఎంతైనా భలే క్యూట్గా భలే ఉంటారు కదా, చాలా ముద్దొస్తారు కూడా. ఇంకా సారు అలాగే నందిని వచ్చేటప్పుడు ఈ స్వీట్స్ అనేది తెచ్చారు. ఆ స్వీట్స్ అయితే తింటున్నాం ఇక్కడ మేము. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చారు, సరదాగా ఎట్లాగా అందరం కలిసిందాం కదా కూర్చొని తిందాం అన్నట్టు. ఇంక ఇక్కడ నైవన్ అయితే హాయ్ చెప్పమంటే అంత బాగా చదువుతున్నాడు భలే చక్కగా. ఇంకా నేను కూడా తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత మా వారు మీరు రాగానే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసారు. అసలు మామూలుగా మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఏం ఆర్డర్ ఇస్తారు, బయట రెస్టారెంట్ ఆరు హోటల్స్కి వెళ్ళినప్పుడు కామెంట్ అయితే చేయండి. అసలు మామూలుగా బయటికి వెళ్ళామంటేనే నాన్ వెజ్ తింటేనే, నాన్ వెజ్ కోసం వెళ్తేనే బెటర్ అనిపించింది అప్పుడప్పుడు. కానీ మండే కదా మేము తినము, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్జే తింటాం. మండే అందరం ఆల్మోస్ట్ మేమందరం ఇంకా వెజ్జే ఇచ్చాము. ఫస్ట్ అయితే పన్నీర్ 65 ఇచ్చాము, ఆ తర్వాత మష్రూము ఫ్రై పీసెస్ లాగా అట్లా అయితే ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చాయి. తర్వాత బేబీ కార్న్ మళ్ళీ 65 ఇచ్చాము, అదైతే వచ్చినాయి. ఇలా ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే ఇచ్చాము. ఇంకా స్టార్టర్స్ అయితే తినేసేసిన తర్వాత ఇంకా చపాతీలు కూడా కాదు, అవి రోటీలు అలాగే కాజు పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చేసాము. అవి కూడా అయితే తినేసాము. చాలా మాట్లాడుకుంటా సరదాగా అందరం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఇలా సరదాగా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి చాలా బాగా అనిపించింది. అందులో ఏంటంటే అందరం ఒకరికొకరం చాలా క్లోజ్గా చాలా బాగుంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. అంటే కొంచెం ఏదో రకంగా కొత్తగా వెళ్ళామన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇంక తర్వాత ఏంటంటే మేము ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చాము, అట్లాగే కర్డ్ రైస్ కూడా ఇచ్చాము. ఇంకా మేము ఫ్రైడ్ రైస్ అయితే చాలే, కర్డ్ రైస్ వద్దని చెప్పేలోపే వాళ్ళు ఫస్టే కర్డ్ రైస్ అయితే చేసేసారంట. ఇంకా సరేలని కర్డ్ రైస్ అయితే తెచ్చారు. ఇంక ఇంతటితో అయితే మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం రెస్టారెంట్కి వెళ్ళి. ఇంకా పెద్ద ఏమి ఎంతైనా కానీ మనం ఇంట్లో ఎంత బాగా చేసుకుని ఎంత ఇదిగా చేసుకుని ఒకసారి బయటికి వెళ్ళి తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉండేది కదా. ఇంకా తిన్న తర్వాత అయితే కంపల్సరీగా సోంపు అనేది మన నోట్లో పడాల్సిందే. అలాగే కూల్ డ్రింక్స్ కూడా, నేనేం పెద్ద కూల్ డ్రింక్స్ అయితే తాగను, కానీ మా పాప మాత్రం పిచ్చిగా తాగిద్ది. తనైతే కూల్ డ్రింక్ కంపల్సరీ కావాలని తీసుకుంది. ఇంకా నేను కూడా ఇక్కడ సోంపు అయితే తీసుకొని, ఇదివరకు నాకు అలవాట్లేదు, నాకు కొంచెం అలవాటు అయింది. కొంచెం వీళ్ళందరూ తింటుంటే తినాలి అనిపించే అలవాటు చేసుకున్నాను. అంతకుముందు అయితే నేను పెద్ద సోంపు నాకు అంత ఇష్టం ఉండదు. ఇంకా సోంపు అది తిన్న తర్వాత కొంచెంసేపు నైవన్ తోటి ఆటాడుకొని సరదాగా ఇంకా కొంచెంసేపు ఒక 5 minutes అలా అయితే ముచ్చట్లు చెప్పేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ 8:45 అయితే అయింది. 7కి అయితే వచ్చాము. 8:45 ఇంటి దాకా ఇంకా సరదాగా కూర్చొని డిన్నర్ చేస్తా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇలాగా అందరం ఎవరిలో వాళ్ళే ఉంటాయి, ఎప్పుడన్నా ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలా సరదాగా అందరం అయితే ఇంకెళ్తాం. ఇక్కడ ముందు సార్ వాళ్ళు అయితే బయలుదేరారు, అమ్మాయిని నందిని అయితే వదిలిపెట్టేసేసి ఇంకా సార్ అయితే వెళ్తానని చెప్పారు. ఇంకా మేము కూడా అయితే బయలుదేరాము. స్టార్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మామూలుగా రోటీలు విత్ కర్రీ కాకుండా నాకైతే స్టార్టర్స్ చాలా బాగా నచ్చినాయి. ముఖ్యంగా బేబీ కార్న్ అండ్ పన్నీర్ 65 అయితే సూపర్గా ఉన్నాయి. కొంచెం స్పైసీగా చాలా బాగా అనిపించింది. నాకే కాదు అందరికీ బాగా నచ్చినాయి. ఇంకా తినేసేసి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి 9 అలా అయితే అయింది. పెద్ద దూరం ఏం కాదులేండి, కంచిచర్ల నుంచి దగ్గరే, ఆల్మోస్ట్ ఒక పావు గంటలు అయితే వెళ్ళొచ్చాము రెస్టారెంట్కి. పర్లా ఫుడ్ అయితే బాగానే ఉంది. బయటికి వెళ్ళి మంచిగా తినైతే వచ్చాము. ఇంక ఇప్పుడు టైము 9 అయితే అయింది. ఇంకా
పనులేం లేవులండి, జస్ట్ ఇడ్లీ పిండి అయితే మిక్స్ చేయాలి. ఇడ్లీ పిండి మిక్స్ చేసేసి ఇంక మా వారేమో వాటర్ తెద్దామని, వాటర్ అయితే అయిపోయినాయి, తెద్దామని బయటకు అయితే వెళ్ళాడు. ఇడ్లీ పిండి మిక్స్ చేసేసి ఇంకా పాలు కాగబెట్టేసేసి ఇంకా అవి తోడేసేసి పనుకోవడమే. ఇంకా అదే ఫ్రెండ్స్, ఇడ్లీ పిండికి ఇడ్లీ రవ్వ ముందే నానిపోసానని చెప్పాను కదండి, వచ్చేసరికి బాగా నానింది. ఇంకా రాంగల్న పొయ్యి మీద పాలు అయితే పెట్టేసేసి ఫస్ట్ ఇడ్లీ అయితే మిక్సీ అయితే వేసాను. ఇడ్లీ పిండి మిక్స్ చేసేసి ఇడ్లీ రవ్వ అయితే కలిపేసేసి పక్కన అయితే పెట్టేసేసాను. ఇంకా ఏంటంటే కొంచెం చిన్న చిన్న సరుకులు అయితే కావాల్సినవి ఉన్నాయి, అవి మా వారికి అయితే చెప్పాను తెమ్మని. ఇంకా తిను కాలేజీ నుంచి రాగానే తెచ్చిచ్చేసాడు. ఏం లేవు, ఇలాంటి ఏంటంటే మనం ఎన్నిసార్లు తెచ్చుకున్నా కానీ మళ్ళీ 1 మంత్కి ఒకసారి అట్లా అయిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా వేరుశెనగ గుండ్లు, ఆయిల్ ప్యాకెట్లు మాత్రం మా ఇంట్లో బాగా అయిపోతాయి. ఎందుకంటే మా పిల్లలు వైట్ చట్నీ అని వారానికి 3 టైమ్స్ పల్లీలతోనే చట్నీ చేసుకుంటారు. వాళ్ళకి అట్లా చేస్తే నచ్చిద్ది. ఇంకా అట్లాగా ఆయిల్ గురించి చెప్పే పని లేదుగా, మనం ఏ చేయాలన్నా కానీ ముఖ్యంగా ఆయిల్ కొంచెం డీప్ ఫ్రైస్ అలాంటివి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, ఇంకా అందుకనైతే ఆయిల్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఇంకా కావాల్సినవి చిన్న అన్నీ అయితే ఇంకా నేను తెప్పించేసుకున్నాను. వాటిని అయితే రాంగల్ని చూడలేదు, సరేలే తర్వాత చూద్దాము అన్నట్టు ఇంకా వాటన్నిటిని అయితే దానికి సర్దుకుంటూ ఉంటుంటే ఇక్కడ వేద ఏదో తెచ్చాడు. ఇంకా దాన్ని అయితే మేము చూస్తున్నాం. ఇదేందని అడిగితే దాని పేరు ఏదో చెప్పాడు, మైక్ ఏదని చెప్పాడు. ఇంకా చాలా బాగుంది. మొన్న వీళ్ళు సౌత్ ఇండియాకి అయితే వెళ్ళారంట. సౌత్ ఇండియాకి వెళ్తే అక్కడ ఏదో ఆఫర్స్లో ఇదైతే ఇచ్చారంట. పైన లైట్లు వస్తా 299 పడింది. దాంట్లో సాంగ్స్ అవన్నీ అయితే వస్తున్నాయి. వేద అయితే నా వీడియోస్ నాకే దాని ద్వారా వినిపించాడు. పిల్లలు ఇలాంటి వాటికి భలే అట్రాక్ట్ అవుతారు కదా, ఎందుకంటే లైట్లు ఉంది, మనకి మంచిగా సౌండ్ వస్తుంది, సాంగ్స్ అన్నీ వస్తున్నాయి. ఎంత బాగుందో నాకే భలే నచ్చింది. ఇంక ఇక్కడ తెచ్చిన కాడి నుంచి వేద నివృత్తికి చూపించి, కోదా చూపించి దీని గురించి ఇంకా చెప్పుకుంటా పిల్లలు అంతే తెచ్చిన 1-2 రోజులు ఆ కొత్త మురిపం అనేది ఉండిద్ది. అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఉండిద్ది. ఆ కొత్త మురిపం పోయేదాకా ఇంకా దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే మనకి లైట్ ఆఫ్ చేస్తే పైన అయితే బాగా కలర్స్గా అదే డీజే కలర్స్ అవి అంటారు కదా, అవి అయితే వస్తున్నాయి. చూడండి పైన వేస్తే అలా వస్తున్నాయి కదా, మనకి ఇంకా లైట్ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. మా పాప అయితే భలే డ్యాన్స్ కూడా వస్తుంది, భలే ఉన్నాయి అని. నాకైతే భలే బాగా అనిపించింది. ఇలాంటివి చాలా బాగుంటాయి చూడటానికి కూడా కదా, అసలు ఎంత బాగున్నాయో. మొత్తం కలర్స్ వచ్చి ఇల్లంతా చూడండి అట్లా ఉంది, చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు అయితే దీంట్లో సాంగ్స్ అట్లాగే నా వీడియోస్ నాకే వినిపించడం అవన్నీ అయితే చేశాడు. కొంచెంసేపు దీని గురించి అంతా ఏంది అని నేను అడిగితే మొత్తం చెప్పాడు. ఇంకా మా పాప మా బాబు అయితే దాన్ని అసలు వదిలిపెట్టలేదు. చాలాసేపు సుమారు 1 గంట సేపు వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. నేను తర్వాత ఇస్తా వేదా అన్నయ్య అని చెప్పేసేసి ఇంక వీళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఇంకా మా పాప అయితే ఇంక చెప్పే పని లేదు, డ్యాన్స్లు అయితే తెగేస్తుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ క్లాసెస్కి ఎక్కడైనా పంపిద్దాం అనుకున్నా కంచించర్లు అసలు ఏమీ లేవు, నందిగాంలో ఉన్నాయిలే కానీ మళ్ళీ మనం తీసుకొని రావడం ఇవన్నీ కష్టమైద్ది, చాలా దూరం కూడా. అందుకనైతే ఇంక మేమైతే పంపించలేదు. నార్మల్గా అయితే చాలా ఇంట్రెస్ట్, నార్మల్గా టీవీస్ని చూసి వేసిద్ది. ఇంకా డ్యాన్స్ క్లాసెస్ నేర్పిస్తే ఇంకా బాగా వేసిద్ది అని మాకు చాలాసార్లు అనిపించింది. ఇంకా కానీ ఇంక ఇలాంటప్పుడు తప్పదు కదా, లేవు అందులో. మనం వేరే దూరం వెళ్ళి ప్రతిరోజు అంటే కొంచెం కష్టం అయిద్ది, ఒక్కో రోజు కుదిరిద్ది, ఒక్కో రోజు కుదరదని. ఇక్కడ ఏదో సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇంకా సాంగ్స్ వీడియోస్ పెడితే కాపీరైట్ వస్తుందని నేను ఎక్కువ పెట్టట్లేదు, లేకపోతే చాలా సాంగ్స్కి వేస్తూ ఉండిద్ది. ఇలా నేను 4-5 టైమ్స్ పెడితే ఏంటంటే కాపీరైట్ అని వచ్చింది. ఇంకెందుకులే కాపీరైట్ వచ్చిన వాటికి అన్నట్టు ఇంకా నేనైతే పెట్టను. నార్మల్గా అయితే డ్యాన్స్ బాగా వేసిద్దండి, చాలా బాగా వేసిద్ది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయించి డ్యాన్స్ క్లాస్ అలా పెడితే ఇంకా బాగా వేస్తారు ఇలాంటి పిల్లలు. ఇంకా మా పాప డ్యాన్స్ వేస్తుంటే వేద నివృత్తి ఏం సాంగ్స్ పెట్టాలా ఏంది అన్నట్టు అవన్నీ అయితే చూస్తున్నారు. ఇంకా అవన్నీ చూసి దాని మీద ప్రయోగం అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంక వాళ్ళు ఏదో చూసుకుంటా దాన్ని. ఇంకా నేనేంటంటే సరుకులు నేను తెచ్చినవన్నీ మా వారు నేను రాసినవన్నీ మా వారు తెచ్చారా లేదా అవన్నీ చూసేసుకున్నాను. ఆ తర్వాత బిల్లు చూస్తే 2072 రూపీస్ అయితే అయినాయి. అమ్మో నాకైతే ఏంది నేను రాసినవి చాలా తక్కువే కానీ ఎందుకు ఇంత అయినాయి అని మొత్తం చూసుకున్నాను. వేటికి ఎక్కువ కాస్ట్ పడ్డాయి అని. ఎక్కువ మినపగుండ్లకి అయితే పడ్డాయి కాస్ట్. ఎంత అయినాయో కానీ 350 అట్లా అయితే అయినాయి. 2 కేజీలు అయితే రాశాను. అమ్మో చాలా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి సరుకులు.
నేను చాలా కొంచెమే రాసాను అండి, చూసారు కదా. కానీ ఎంత కాస్ట్ అయినాయి. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంక ఈలోపు నేను అన్నిటిని వాటికి సర్దేసేసి ఆల్రెడీ నేను ఇడ్లీ రవ్వ తెచ్చిన వాటిల్లోనే ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి ఇంకా ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా లేదా, అందుకే సరుకులు అయితే రాశాను. ఇంక ఇవన్నీ అయితే ఎక్కడికక్కడ సర్దేసేసుకొని ఇంక ఈరోజుతో ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.